హాయ్ అండి. ఇదైతే మా ఊరి గుడి శివాలయం అండి. ఈ మధ్య కట్టించిన జనవరి ఫిబ్రవరిలో మాకు ఓపెన్ అయింది. ఇది అంతా మా ఊరిలో అంతకుముందు శివాలయం లేదు, అందుకని వేరే ఊరికి పోతున్నాం అన్నమాట. వేరే ఊరికి ఎందుకు పోవాలా, మన ఊర్లో కూడా ఉండాలి కదా అని చెప్పి అంతా వేరే క్యాస్ట్ అంటూ లేదండి. ఈ ఊర్లో ఒకే క్యాస్ట్ రెడ్డిస్ అంతా బంధువులే, వేరే ఇదిగా లేరు. అందుకని మొత్తం 4 కోట్లు అయిందండి ఈ గుడి చూడండి. కానీ వేరే ఊరు నుంచి 10 రూపాయలు కూడా తీసుకోలేదండి. అంతా ఊరు వల్లే వేసినారు. చందా వేసుకొని 4 కోట్లు సుమారు ఎక్కువ అయింది. ఆ కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు అయిందండి. ఈ ఊరి శివాలయం కట్టాలనే సంకల్పంతో చాలా పోరకాట సంవత్సరం పాటు చేసినారండి. బాగా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 2 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇటు పక్కన ఒకటి ఉంది. కాశీ విశాలాక్షి అమ్మవారు శివాలయం అన్నమాట. నవగ్రహాలు అందరు దేవుళ్ళని పెట్టినారండి ఇక్కడ. ఈ శివాలయం ఒకటే లేదని ఒక ఫీలింగ్ ఉండేది, వేరే ఊరికి పోవాలి కదా అని. ఇది చూడండి, దసరా నవరాత్రులు ఎంత బాగా జరుపుతున్నారో. ప్రతి ఒక్క పండుగ బాగా చేస్తారండి. అంతా హిందూసే అండి ఇక్కడ ఉండేది. అంతా చుట్టాలమే, ఒకరికొకరం. ఒక గొడవలు అయినా అంతవరకే వెళ్ళిపోద్దండి, వేరే దానికి ఉండదు. చాలా బాగుంటారు ఊర్లో మాత్రం. ఆదర్శ గ్రామం అన్నమాట ఇది. ఏదైనా కూడా అంత కలిసిమెలిసి చేసుకుంటారండి. ఒక పండగ కానీ 4 కోట్లు పెట్టి గుడి కట్టించినారంటే వేరే ఊరు నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ₹1 చందా తీసుకోలేదండి. అక్కడ గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.